హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని స్వీట్ కార్న్ మార్కెట్లో తీసుకున్నాను. ఇవి కొన్ని అయితే ఖరాబ్ అయిపోయి ఉంటాయి కదా, సరిగా ఉండవు కదా. ఆల్రెడీ కొన్ని చెక్ చేయించే తీసుకున్నాను. పచ్చిపల్లీలు, ఇవి కొన్ని సాఫ్ట్గా ఉన్న పప్పులు కొన్ని పెట్టేస్తున్నాను చిన్న డబ్బాలో. వీటిల్లో కొన్ని సాఫ్ట్గా ఉండవు, తప్పప్పులు ముడతలు ముడతలుగా ఉంటాయి కదా, అవి పెడితే రావు. ఇవన్నీ లాగేస్తున్నాను. వీటిల్లో కొన్ని సప్పగా ఉంటాయి, ఇవి చాలా స్వీట్ ఉంటాయి. ఇవి కూడా మొక్కలకు వచ్చేస్తే సీడ్స్ పెడితే బాగా ముదిరినవి అయితేనే వస్తాయి, లేత పెడితే రావు. చిన్న చిన్న కుండీల్లో కూడా పెంచుకోవచ్చు వీటిని. మార్కెట్లోనే ఇవి తీసుకుంటే కొంచెం వడిలిపోతాయని లైట్గా పైన తీసేసి అవి ఎలా ఉన్నాయో, ఖరాబ్ అయినాయో ఎలా ఉన్నాయో చెక్ చేసి తీసుకున్నాను. అవి మొత్తం తీసేస్తే చక్కగా వెయిట్ కూడా తగ్గిద్ది తీసుకోవటానికి. ఇదిగోండి, కొంచెం వెయిట్ కూడా పోయిద్ది. ఈరోజు సండే, నిన్న సండే రోజే నేను ఇవి మొత్తం తీసేసాను. వీటిని కొన్ని వాటర్లో వేసి ఉడికించేయచ్చు. కొందరేమో వాటర్ పోసి దానిపైన ఏదన్నా జాలి లాంటిది పెట్టేసి డైరెక్ట్గా వాటర్లో పెట్టకుండా అలా ఆవిరి మీద కూడా ఉడికిపోతే చాలా బాగుంటాయి, స్వీట్ పోకుండా ఉంటుంది. వీటిని ఒక లైన్ తీస్తే చాలు, చక్కగా వలవటానికి చాలా బాగా వస్తాయి. అలా అయినా మొత్తం ఒలిసేసి కూడా ఉడికించుకోవచ్చు, చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. మొత్తం లాగేస్తున్నాను ఈరోజైతే. సమ్మర్లో అయితే త్వరగా వడిలిపోయినట్టు అయిపోతాయి, ఇప్పుడు అంత అవ్వు. ఇంకా ఇవి తీసేస్తే దీనికి చక్కగా గోల్డ్ కలర్లో పీస్ లాగా చాలా స్మూత్గా ఉంది. బాగున్నాయి, ఏం ఖరాబ్ కాలేదు ఈ కండ అయితే. ఈ స్వీట్ కార్న్ డైరెక్ట్గా ఇలా పట్టుకోవటానికి కూడా ఉంది కదా, డైరెక్ట్గా ఇలా స్టవ్ పైన పెట్టుకుని కూడా కాల్ చేసుకోవచ్చు. ఊర్లో అయితే చిన్నప్పుడు పొయ్యి దగ్గర నుప్పుల పైన కాలిస్తే ఆ టేస్ట్ చాలా బాగుండేవి. కానీ ఎక్కువగా మాకు చిన్నప్పుడు ఇలా స్వీట్ దొరికేవి కాదు, అవి సప్పగా ఉండేవి. హైదరాబాద్లో అయితే ఇలా స్వీట్వే ఎక్కువ ఉంటాయి, అవి దొరకవు. సప్పగా ఉండేవైతే మొత్తం కొంచెం నానబెట్టేసి గ్రైండర్ పట్టేసి వడలు అలా వేసుకోవచ్చు, బాగుంటాయి. ఇవి ఇలా కాల్చుకొని డైరెక్ట్గా తింటేనే చాలా బాగుంటాయి కదా. ఇలా అంటుంటే చక్కగా భలే వచ్చేస్తుంది, అది చాలా చిన్నగా స్మూత్గా ఉంది, గోల్డ్ కలర్లో. ఎందుకండి ఇది కూడా తీసేసాను. ఇప్పుడు రేటు కూడా చాలా తక్కువే ఉన్నాయి. ఇవంతా నేను వేస్ట్గా పడేయకుండా చిన్నగా కట్ చేసి ఇస్తాను. కట్ చేసేసి కిచెన్ వేస్ట్కి వేసేస్తాను మొత్తం. మళ్ళీ ఒక్కటిగా మళ్ళీ కొంచెం పోయింది, కొన్ని సీడ్స్ లైట్గా, మొత్తం చాలా బాగా వచ్చినాయి. ఇవి చిన్న కుండీల్లో కూడా టెర్రస్ పైన కూడా పండిస్తున్నారు. ఇవి ముదురు సీడ్స్ పెడితే వచ్చేస్తాయి. ఇగోండి, మొత్తం తీసేసాను. ఈరోజైతే కొంచెం పల్లీలు పెడుతున్నాను చిన్న డబ్బాలో.
వీటిలో కలర్స్ కూడా ఉంటాయి, అవి ఇంకా బాగుంటాయి కలర్ఫుల్గా. ఈ చిన్న డబ్బాలో కొన్ని పల్లీలు అయితే పెడుతున్నాను. ఇక్కడ నేను సీడ్స్ వేసాను కదా, కొన్ని బెండ గింజలు వచ్చినాయి, బెండ ముక్కలు. ఇది బీర గింజ మొలిసింది, చిక్కుడు, చెట్టు చిక్కుడు. ఇందులో ఇలా పెట్టేస్తున్నాను పల్లీలు. ఇక్కడ ఒకటి పెడుతున్నాను. ఈ పల్లీలు ఎప్పుడైనా సైడ్కి పెడితే వాటి కింద గ్రౌండ్ నట్స్ కదా, ప్లేస్ లేకపోతే సరిగా రావు. కొంచెం మరీ పక్కన కాకుండా కొద్దిగా మిడిల్లో వేసేసుకుంటే అవి వస్తానికి కూడా ప్లేస్ ఉంటుంది చక్కగా. ఈ బీర మొక్క రూట్స్తో తీసేసి పెడతాను మళ్ళీ వేరే దానిలో, అది చాలా చిన్న డబ్బా కదా. ఇక్కడైతే 2 పురుగులు ఉన్నాయి. లీవ్స్ ఏంటి ఇలా మెలికలు తిరిగేసినాయి అని చూస్తే అందులో చిన్న చిన్న పురుగులు అయితే ఉన్నాయి. ఈ వర్షాలకి పురుగులు వస్తూ ఉంటాయి, గుబురుగా ఉంటే. ఎందుకండి ఇలా వచ్చినాయి, అవి తీసేసి నేను దూరంగా పడేస్తాను. ఇక్కడ కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది చిక్కుడు. కలర్ఫుల్గా ఉంటాయి ఫ్లవర్స్ అయితే, చాలా బాగుంటాయి. లీఫ్ మైనర్ బాగా వచ్చింది, వీటికి పురుగులు పట్టేసినాయి, అందుకే తీసేసాను. ఇక్కడైతే కాస్మోస్ ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఈ చిన్న డబ్బాలో పెయింట్ బకెట్ ఇది, దీనిలో కాస్మోస్ ఫ్లవర్స్ వచ్చినాయి. బియ్యం కడిగిన వాటర్ మొక్కలకి ఇస్తున్నాను, వేస్ట్గా పారవేయకుండా. ఈరోజు బియ్యం కడిగిన వాటరు ఇలా మొక్కలకు పోసేస్తున్నాను. నెక్స్ట్ డే వస్తుంది మిర్చి మందారం ఫ్లవర్ మొగ్గు వచ్చింది, ముద్దు సింక్ ఫ్లవర్, పింక్ ఫ్లవర్స్. ఇక్కడైతే బర్డ్స్ ఆల్రెడీ పెట్టుకున్నాయి గూడు, మళ్ళీ చిన్న చిన్న పుల్లలు తెచ్చుకుని ఇంకో గూడు పెట్టుకుంటున్నాయి. ఇదిగోండి దాని నోట్లో చూడండి చక్కగా చిన్న పుల్ల ఉంది. మళ్ళీ ఇక్కడే గుమ్మం ముందు ఒక చిన్న ఇల్లు అయితే కట్టుకుంటున్నాయి. ఇక్కడ ఒకటి కరెంటు బల్బ్ ఒకటి ఇలా ఊడింది, అందులో ఆ ప్లేస్లో చూడండి ఎంత బాగా అల్లుకుంటున్నాయి. ఇలా నోటితో తీసుకెళ్ళి